Kellogg's Magic Masala, Kellogg's All Brand, Honda Activa, Tata Docomo. అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఈ శుభోదయ వేళ ఇంటికి దీపం ఇల్లాలు అనే అంశములో మా ప్రియాతి ప్రియమైన మా కుమార్తెలకు మా మేనకోడళ్లకు కళ్ళ చుట్టూ కనురెప్పల మీద ఈ కంటి చుట్టూ కూడా చిన్న చిన్న బుడిపిల్లలాగా వచ్చేటువంటి చిన్న చిన్న పులిపిర్లను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాం. ఇది చాలా అసహ్యంగా ఉండేటువంటి సమస్య. ముఖము చాలా అందంగా ఉంది, కానీ ఏం ప్రయోజనం? కళ్ళ కిందంతా చిన్న చిన్న బుడిపులుగా పులిపిర్లు వచ్చినాయి, రెప్పల మీద వచ్చినాయి. దాంతో నయన సౌందర్యము నాశనం అయిపోతూ ఉంది. దీనికోసం మనం ఆసుపత్రికి పోతే అది ఒక పెద్ద శస్త్రచికిత్సలాగా దానికి ఒక పెద్ద గందరగోళం, గజిబిజి మేళం. అలాంటి గందరగోళాలు లేకుండా వీటిని ఎలా తొలగించుకోవాలి, అసలు ఇవి ఎందుకు ఏర్పడుతున్నాయి? చక్కగా అన్నం తినంగానే అన్నంలో చివరి మనం ఏం తింటాం? మజ్జిగన్నం తింటాం. మజ్జిగన్నం తిన్న తర్వాత ఆ చేతిని కడుక్కున్న తర్వాత తుడుచుకోకుండా కళ్ళ మీద సున్నితముగా తుడుస్తూ ఉండాలి. అలాగే నిద్ర లేచి లేవగానే చల్లని నీళ్లతో కొంచెం కళ్ళు ఇలాగా హాయిగా కళ్ళ మీద ఆ చల్లటి నీళ్లతో తుడుచుకోండి. బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి పాదాలు కడుక్కుంటే కళ్ళ జబ్బులు రావు, కంటి రెప్పల మీద కళ్ళ చుట్టూ ఇలాంటివి పుట్టవో. దాంతోపాటు కాళ్ళు కడుక్కోవడంతో పాటు కళ్ళ మీద కూడా కొంచెం నీళ్లు పోసుకొని చన్నీళ్లు పోసుకొని కళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలు రావు అని మా ప్రియమైన బిడ్డలకు చెబుతూ, ఇంతవరకు ఈ సమస్య లేని వాళ్ళు ఇప్పుడు చెప్పిన మార్గాలను ఆచరించాలని వాళ్ళకు సూచిస్తూ, ఇప్పుడు కంటి చుట్టూ వచ్చినటువంటి ఈ అతి సన్నని చిన్నని పులిపిర్లు ఏ విధంగా పోగొట్టుకున్నారో, గతంలో మనం చెప్పినటువంటి మంచి సూత్రాలను ఎలా పాటించారో స్వయముగా మీ కళ్ళతో మీరు చూడండి, మీ చెవులారా వినండి. నమస్కారం అండి. మాది పర్వతగిరి మండలము. నా పేరు లీలా, మా బాబు పేరు విశాలు. మా బాబుకి ఒక 5 సంవత్సరాల నుండి కండ్ల ఇన్ఫెక్షన్ ఉండేది. డాక్టర్ల దగ్గరికి ఒక 7-8 మంది డాక్టర్ల దగ్గరికి పోయి వచ్చాను. మందులు వాడుతూ ఉంటే తగ్గుతుంది, వయసు వస్తుంటే తగ్గుతుంది అని చెప్పారు. కానీ సంవత్సరానికి పులిపిల్ల సంఖ్య పెరుగుతూ ఉన్నది. తీయించుతా ఉంటే కూడా సంఖ్య ఎక్కువనే అయింది. చివరికి కంటి లోపల కూడా మొలుస్తాయని చెప్పింది డాక్టర్లు. నాకు చాలా భయమైంది. అవి తీయించడము, సంఖ్య పెంచుకోవడం ఇదే రొటీన్ అవుతా ఉంది. ఈ ఎల్చూరి గారు చెప్పినది నేను వేడి నీళ్ళలో పసుపేసి దూత్తో రుద్దామని చెప్తే అట్లాగే చేస్తే ఒక 20 రోజులలో మొత్తం పులిపీర్లు అన్నీ పోయినాయండి. చేతులకు కూడా మొలిసినాయి, అవి అన్నీ పోయినాయి. ఈ ఇంత మంచి కానుక చెప్పిన గురువు గారికి నా ధన్యవాదాలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు, విన్నారు, రాసుకున్నారు, ఈ పుస్తకం తీసుకు లోపల పెడుతున్నారు, మర్చిపోతున్నారు. ఏమిటి ప్రయోజనం? ఇది చెప్పేది ఎందుకోసం చెప్తున్నాము? మంచి కోసం. 100 ఏళ్ళు రోగము రాకుండా, ఆసుపత్రి ముఖము చూడకుండా, కష్టపడి సంపాదించుకునేటువంటి డబ్బు వృధా కాకుండా ఉండటము కోసం, మన కాళ్ళ మీద మనం నిలబడటం కోసం, మన జాతి పునరుజ్జీవనం పొందడం కోసం ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. దయచేసి చెప్పింది చెప్పినట్లుగా విని ఆచరించడం కోసం ప్రయత్నము చేయాలని మా ప్రియమైనటువంటి బిడ్డలకు సూచిస్తూ, ఇప్పుడు అమ్మాయి చెప్పింది. ఏం చెప్పింది మీకు? ఒక గ్లాసు నీళ్లలో, సరిగా రాసుకోండి అర్థం కాకపోతే, గ్లాసు నీళ్లలో 1 చెంచా పసుపు వేసి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద సగము గ్లాసు వరకు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి, ఈ వేడివేడిగా ఉన్న పసుపు కషాయము గోరువెచ్చగా అయ్యేంత వరకు అట్లాగే ఉంచి, ఆ తర్వాత మనం జేబులో పెట్టుకునే జేబు గుడ్డ, మెత్తగా ఉండేటువంటి నూలు బట్ట 4 మడతలు వేస్తాం కదా, దాన్ని ఈ గోరువెచ్చని పసుపు కషాయములో ముంచి కొద్దిగా పిండి ఆ కళ్ళ మీద సున్నితముగా ఇలా తుడవాలి, సున్నితముగా తుడవాలి. ఇలా తుడుస్తూ ఉండాలి, పొద్దున సాయంత్రం, పొద్దున సాయంత్రం. ఇంతే పని. అంత గట్టిగా రాళ్ళుగా వికృతముగా ఉన్నటువంటి ఈ పులిపిర్లు వాటంతట అవే చెప్పకుండా చేయకుండా ఏ నిద్రలోనో స్నానం చేసేటప్పుడు ఎప్పుడో రాలిపోయి
కళ్ళ చుట్టూ నున్నగా తయారవుతుంది. పసుపు ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. నీళ్లు ఎక్కడ ఉన్నాయి? ఇంట్లో ఉన్నాయి. మనము చేసుకోదగినటువంటి ఈ చక్కని మార్గము చాలా సులభమైన మార్గము. ఒక్క పైసా అంటే పైసా ఖర్చు లేదు. బజారులో కొన్న పసుపు పనికి రాదు. మంచి బలమైనటువంటి లావుగా ఉండే పసుపు కొమ్ములు తెచ్చి మనం కొట్టుకొని మనం తయారు చేసుకోవాలి. బజారులోది మాత్రం పనికి రాదు అని మా బిడ్డలకు గుర్తించాలని మీ అందరినీ కోరుతూ, మత్స్యాసనం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మత్స్యాసనం మీరు జాగ్రత్తగా ఇంతకుముందు చాలాసార్లు మీకు చెప్పాం, గమనించండి. ఇందులో ఏమవుతుంది? తల బాగా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే తలలోకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తలలో ఉండేటువంటి ప్రధాన అవయవాలైన కళ్ళు, చెవులు, ముక్కు, మెదడు అన్ని భాగాలకు ప్రసరణ బాగా జరిగి ఆయా భాగాలు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చక్కని ఈ ఆసనాన్ని మీరు ధరించాలని మీ అందరినీ కోరుతూ, ప్రగతికి మూలం పురుషుల్లో మడిమశూల అనేటువంటి అంశం గురించి మనం చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. ఈ నిమిషం నుంచి ఎవరిని సుఖంగా ఉండనివ్వరు. అన్నకు దూరమైన చెల్లెళ్లపై పంజా విసిరిన ఏసీపీ విష్ణు. చూడండి, అన్న చెల్లెళ్ళు అభిమానం కోసం, అనురాగం కోసం పరుగులెత్తే మిస్సమ్మను సరోజ ఏ దరికి చేరుస్తుంది? ఫోటోల కంటే డైరెక్ట్ గా ఇంకా నచ్చావు. చూడండి, XXX డిటర్జెంట్ సోప్ మిస్సమ్మ. రామకోటయ్య ఆస్తిని